ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సచివాలయ అసిస్టెంట్ స్థాయిలో మనకు ఇంటర్మీడియట్ అర్హత మీ దగ్గర ఉన్నట్లయితే స్టార్టింగ్ శాలరీ 40,000 పైన అయితే మీకు ఇక్కడ ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎటువంటి కొంతమందికి ఏంటంటే ఫీజు కూడా లేదు. ఈ నెల 31 వరకు మాత్రమే లాస్ట్ డేట్ అనేది ఉంది. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసారంటే చాలా షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఉద్యోగం పొందాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై అనేది మనకు 9వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఎండింగ్ డేట్ 31 వరకు అయితే ఉంటుంది. అలానే జూన్ 16 మీకు ఏంటంటే ఇక్కడ మనకు లాస్ట్ హార్డ్ కాపీ అనేది ఇక్కడ మీరు సెండ్ చేయాలండి. ఆ తర్వాత వాళ్ళు ఏమిటంటే మీకు ఇంటిమేట్ చేస్తారు. అయితే ఇది మనకు ఒక రీసెర్చ్ మనకి ఏమిటంటే ప్లాంట్కి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ నుంచి అయితే జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఓకే, ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్గా మనకు జాబ్ డీటెయిల్కి వచ్చినట్లయితే మనకు 3 రకాలుగా ఇక్కడ అంటే మనకు జూనియర్ సెక్రటరీ, అసిస్టెంట్ జనరల్, స్టోర్, అలానే పర్చేజెస్, అలానే ఫైనాన్స్, అలానే అకౌంట్స్ ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అన్ని క్యాస్ట్ వాళ్ళకి కూడా అర్హత కలిగిన అయితే ఉన్నారు. ఇక్కడ 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు, అలానే టైపింగ్ సంబంధించినటువంటి నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే 28 లోపల మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి. లెవెల్ 2లో అనగా 19,900 ఏమిటంటే ఓన్లీ బేసిక్ పే ఉంటుంది. అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా కలిపి ఇక్కడ మీకు 45,000 పైన శాలరీ అయితే ఇస్తారండి. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఇక్కడ చూడండి, మనకి ఏజ్ లిమిట్స్ మనకి ఏమిటంటే 28 అని చెప్పారు కదా. ఆ తర్వాత ఇక్కడ మనకు ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా అంటే ఇవ్వడం జరిగింది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు, ఓబీసీ వాళ్ళు, అలానే ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా +5 years, ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి +3 years, ఓబీసీ వాళ్ళకి ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా మనకు ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఇక్కడ మనకి ఏంటంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. 0.0 అంటే 0.25 అనేది రాంగ్ ఆన్సర్కి, 1 రాంగ్ ఆన్సర్కి ఇక్కడ మీకు మైనస్ అనేది చేయడం జరుగుతుంది. 12th క్లాస్ బేసిస్ మీద మల్టిపుల్ క్వశ్చన్స్ ఆధారంగా ఇక్కడ ఇందులో రాత పరీక్ష అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అందులో మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీకు ఉంటుందండి. పేపర్ 1 అలానే పేపర్ 2 అనేది ఇక్కడ మీకు నిర్వహిస్తారు. అందులో మీరు పాస్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ చేసుకోవాలి, ఆన్లైన్లో మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి. మరిన్ని వివరాలను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా నేను మీకు ఫుల్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై అనేది చేసుకోండి. నేను చెప్పాను చూడండి, ఇక్కడ ఎస్సీ/ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఉమెన్స్కి, అలానే మనకు ఈఎస్ఐ ఎవరైతే ఎంప్లాయీస్ వాళ్ళ ఫాదర్స్ కానీ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు 500 అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించవలసి వస్తుంది. మీరు అప్లై చేసుకున్నాక అంటే మనకు హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసిన తర్వాత ఈ ప్లేస్కి అనేది ఇక్కడ మీరు సెండ్ చేయాలండి. ఇది ఆల్ ఇండియన్ ఓవర్ అంటే వేకెన్సీస్ కాబట్టి లక్నోలో ఉన్నప్పటికీ యూపీలో వస్తుంది. అయినప్పటికీ మనం అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వీడియోలో మీకు చూపించాను చూడండి ఆ విధంగా. ఓకే, అయితే ఎవరైతే ఇందులో అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఫుల్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. గూగుల్ నుంచి